హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నూతనత్వాన్ని ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి చెప్పండి? నూతనత్వం, న్యూనెస్. నూతనత్వం అంటే మనకే కాదు, మన దేవునికి కూడా నూతనత్వం అంటే చాలా ఇష్టం. తెలుసా? యేసుకి ఎంత ఇష్టం అంటే నూతనత్వం అంటే, నికోదేమో నువ్వు నూతనంగా జన్మించాలయ్యా, నూతన జన్మ లేకపోతే పరలోక రాజ్యం లేదు అన్నాడు యేసయ్య. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే అనేక సార్లు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త మనస్సు, ఈ విధంగా నూతనత్వం గురించి అనేక మార్లు ప్రభు ప్రస్తావించాడు. అంతేకాదు, కాగా ఎవడైనా నువ్వు క్రీస్తున్న ఎడలా వాడు నూతన సృష్టి. ప్రభువు మనలో నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. కాలం దేని తాగినా అది పాతైపోతుంది కదా, కానీ యేసయ్య మన జీవితాన్ని అలా మోడితే ఎంత మార్పో కదా. ఈరోజు 2024వ సంవత్సరంలో ప్రభు మనకిస్తున్న గొప్ప వాగ్దానాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ముందు కూడా చదువుకుందాం. 2వ వచనం ద్వారా ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. హల్లెలూయా! చప్పట్లు కొడుతూ దీని మహిమపడదాం. నేను ముందుగా పోవచ్చు. ప్రభు మనకన్నా ముందు వెళ్తున్నాడు ఈ రోజున. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఈ నూతన సంవత్సరం మార్గము నాకు తెలియదు కదా, ఈ క్రొత్త దారి నాకు తెలియదు కదా, ఎన్ని ఫేస్ చేయాలో అనుకుంటున్నావేమో. గత సంవత్సరము 2023వ సంవత్సరము కొంతమందికి చాలా దీవెనకర సంవత్సరము. ఆ సంవత్సరాన్ని వదులుకోవడం కొంతమందికి ఇష్టం లేదు. ఎన్నో లాభాలతో ఉప్పొంగిపోయి ఉంటారు కొంతమంది. అరే, ఈ సంవత్సరం ఇట్లా కంటిన్యూ అయిపోతే ఎంత బాగుంటుంది అనుకున్న వాళ్ళు లేకపోలేదు. అయ్యయ్యో, ఈ సంవత్సరం ఎప్పుడు పోతుంది, 2023లో ఇన్ని బాధలు పడుతున్నాను, తొందరగా వెళ్ళిపోతే పోద్దని చెప్పి ఈ క్రొత్త సంవత్సరం కొరకు ఎదురు చూచిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువుని కలిగి ఉంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నీకన్నా ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి ఒక్క స్థలమును నేను సరళము చేస్తా అంటున్నాడు. ఐ విల్ లెవెల్ హ్యూజ్ మౌంటైన్స్. పెద్ద పెద్ద బండలు ఏంటో తెలుసా? ఆ బండలు డిసప్పాయింట్మెంట్స్ రావచ్చు మన జీవితంలో, మన యొక్క జీవితంలో, మన ప్రయాణంలో, మన యాత్రలో కష్టాలు ఎదురు రావచ్చు, సమస్యలు ఎదురు రావచ్చు. కానీ ప్రభు ఇస్తున్న వాగ్దానం, డోంట్ వరీ నా బిడ్డ, నేను నీకన్నా ముందుగా వెళ్తున్నాను, మెట్టగా ఉన్న ప్రతి స్థలమును ఈరోజు సరళము చేస్తాను, అది చదును భూమిగా చేస్తాను నేను. ఓ పర్వతమా, నా బిడ్డను అడ్డగించడానికి నీవెవడివి? నేను నిన్ను చదును భూమిగా చేస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన సజీవుడు, మార్పు లేని వాడండి. హీఈస్ ద సేమ్ గాడ్. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మన ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క బిడ్డ, వాట్ ఈజ్ యువర్ రెజల్యూషన్? వాట్ ఈజ్ యువర్ డిసిషన్? హౌ డు యు మేక్ ఎ డిఫరెన్స్? ఏ విధముగా ఇక నూతన సంవత్సరంలో ఒక క్రొత్తదనాన్ని నువ్వు చూడబోతున్నావు చెప్పండి. ఈరోజు మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు? వాట్ ఈజ్ యువర్ డెసిషన్ టుడే? నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఇది నూతనంగా నీ జీవితంలో ఉండాలి? ఆ పాత జీవితంతోనే మనం ముందుకు వెళ్తే అది నూతనత్వం అనిపించుకో కదా. ద సేమ్ రొటీన్ లైఫ్, నో, దేర్ షుడ్ బి సమ్ చేంజ్. దిస్ ఈస్ ద టైమ్ టు టేక్ రియల్లీ వెరీ గ్రేట్ డెసిషన్స్. ఎంతో గొప్ప నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి. భక్తులు నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలకి కట్టుబడి జీవించారు. దానియేలు అంటాడు కదా,
నేను రాజు భుజించే ఆహారము నేను భుజించి నన్ను నేను అపవిత్రపరచుకోను. కాబట్టి రాజు తినే ఈ ఆహారము నాకొద్దు. హీ హాజ్ మేడ్ సమ్ డెసిషన్ ఇన్ హిజ్ లైఫ్. దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ ఆహారము నాకొద్దు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి. కట్టుబడ్డాడు. ఆ డెసిషన్కి జ్ఞానవంతుడైన దానియేలు. యోబు ఒక నిర్ణయం తీసుకున్నాడు. యోబు 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కంటితో ఏ విధంగా నేను పాపము చేస్తాను, నో ఐ వోంట్ సీన్ లైక్ దట్. నా కన్నులను నేను పవిత్రపరుచుకుంటాను, నేను చెడ్డ చూపు నేను చూడను. నిబంధన చేసుకున్నాడు యోబు. ఈరోజు నీ నిబంధన ఏంటి? ఈరోజు నీ యొక్క నిర్ణయం ఏంటి? గత జీవితంతో నేను ఇంకనూ కొనసాగితే అది కొత్తదనం ఎలా అవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు ఒక నిబంధన చేసుకున్నాడు. కీర్తనలు 17వ కీర్తన 3వ చరణంలో, నోటి మాట చేత నేను అతిక్రమింపను, నోటి మాట చేత నేను పాపం చేయను అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాడు దావీదు మహారాజు. తప్పిపోయిన కుమారుడు, అరెరే నా ఇంటిని వదిలి వచ్చేసాను నేను. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో, నా ఇంటిలో అన్నపానములు ఉన్నవి, నా ఇంటిలో అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు. అయ్యో, నేను నా యొక్క ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. బుద్ధి తెచ్చుకున్నాడంట. తిరిగి ఇంటికి వెళ్ళాడు. అయ్యో నా తండ్రి, నేను దేవునికి నీకు విరోధంగా నేను పాపము చేశానయ్యా, ఇక మళ్ళీ ఎన్నడూ నేను పాపము చేయను అంటూ తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఈ రోజున నీ నిర్ణయం ఏంటి ప్రియమైన దేవుని బిడ్డ? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలో, రాణి అయిన ఎస్తేరు ఒక తీర్మానం తీసుకుంది. అయ్యో నా జనులు, వారందరూ కూడా నశించిపోబోతున్నారే, నేను చావనైనా చేస్తాను కానీ నా ప్రజలు నేను కాపాడుకుంటానని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసము ప్రకటించి ఉపవాసము ఉంది ఎస్తేరు. ఆమె తన యొక్క రాజ్య జీవితంలో, రాజ్యభవనంలో ఉన్న విలాసాలన్నీ కూడా, ఆ లగ్జూరియస్ లైఫ్ని వదులుకుందంట ఆ టైంలో. ఈరోజు నువ్వు దేన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? యేసై కొరకు ఏది వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? హౌ డు యు మేక్ డిఫరెన్స్? ఏ విధంగా నువ్వు ఈ నూతనత్వాన్ని అనుభవించబోతున్నావు? ఏ డెసిషన్ నువ్వు తీసుకుంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? ఇంకా దేవునికి నీ జీవితంలో అయిష్టమైనది ఏదుందో దాన్ని ఇంకా నువ్వు వదులుకోకపోతే అది నూతనత్వం కానే కాదు. ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రూతు ఒక డెసిషన్ తీసుకుంది. అమ్మా నయోమి, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను, నీ జనులు నా జనులు, చావైనా బ్రతుకైనా నీతోనే. వాట్ ఎ గ్రేట్ డెసిషన్ షీ టుక్. రూతు తీసుకున్న యొక్క నిర్ణయము వంశావళిలో, యేసు క్రీస్తు వంశావళిలో ఆమె పేరు ఉంది కదా. ఈరోజు ఏ విధముగా నిన్ను నీవు క్రొత్త జీవితాన్ని జీవించే ఒక వ్యక్తిగా నువ్వు కనపరుచుకుంటావు? ద సేమ్ ఓల్డ్ హ్యాబిట్స్, ద సేమ్ ఓల్డ్ లైఫ్, ద సేమ్ వే ఆఫ్ లివింగ్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నీ జీవితంలో అది మార్పు ఇవ్వలేదు. కాలంలో దెర్ ఇస్ నథింగ్ న్యూ. ఎన్నో సంవత్సరాలు చూసాం, న్యూ ఇయర్స్ చాలా ఉన్నాయి, చాలా చూసాం, ఇంకా చూస్తాం దీని యొక్క చిత్తం అయితే. కానీ ఈరోజు నిజమైన నూతనత్వం మనలో ఉండాలని చెప్పి ప్రభువు మనల్ని ప్రతి హృదయాన్ని తడుతున్నాడు. ఆయన ప్రతి హృదయాన్ని ఈరోజు తడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజైనా, ఈ ఉదయకాల సమయమైనా సరే, ఈ నూతన సంవత్సరపు మొదటిలోనే యేసయ్యా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అనే ఒక నిర్ణయము, యేసయ్య వలె నేను ఉండాలి, యేసయ్య మాదిరిగా నేను ఉండాలి అనే ఒక్క నిర్ణయం నువ్వు తీసుకుంటే అది నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి
సమాజానికి ఎంత మేలు, ఎంత ఆశీర్వాదము. ఆలోచించు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలు, నేను నీకన్నా ముందుగా వెళ్తున్నానయ్యా, నేను నీకు మార్గము చూపిస్తా అన్నాడు. మార్గం అన్న యేసయ్య. నేను నీకు సత్యాన్ని బోధిస్తున్నాను అంటున్నాడు. సత్యాన్ని తెలియజేసిన యేసయ్య. నేను నీకు జీవాన్ని ఇస్తానంటున్నాడు. జీవము ఏంటో చూపించిన యేసయ్య. మార్గము, సత్యము, జీవము నేనే అన్న యేసయ్య ఈరోజు అంటున్నాడు, ప్రియ బిడ్డ, ఐఎమ్ గోయింగ్ టు వాక్ బిఫోర్ యూ. నేను నీకన్నా ముందుగా నడుస్తున్నాను. నేను నీకు అడ్డుగా వస్తున్న ప్రతిదాన్ని, ప్రతి బండను తొలగించబోతున్నాను. అంటే మన ముందు కొన్ని బండలు ఉండబోతున్నాయి. మన ముందు ఇబ్బందులు ఉంటాయి. సమస్యలు అనేవి సాధారణంగా జరిగేవే. నేను ప్రార్థన చేస్తున్నానండి, చర్చకొలుతున్నాను కాబట్టి సమస్యలు ఉండవని చెప్పి అనుకోవడం పొరపాటు. అది మీకు శ్రమ ఉంటుంది, కానీ మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు ప్రభువు. ఈ రోజున ప్రభువు మనతో ఒక చక్కటి వాగ్దానాన్ని ఇచ్చి ఉండగా మనకిస్తున్న గొప్ప నిరీక్షణ. ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఎవరు చెప్తారండి ఈ మాటలు? నీకన్నా నేను ముందుగా వెళ్తున్నానయ్యా, నా వెనకరా అని చెప్పి ఎవరు చెప్తారు? తోడు అనుకున్న వాళ్ళే మనకు తోడుగా ఉండరు. కానీ మన ప్రభువు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన సదాకాలము మనకు తోడయున్న దేవుడు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. కాగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నడలా చెప్పాలి, వాడు నూతన సృష్టి. సో వీ షుడ్ బి ఎ న్యూ క్రియేషన్. వీ షుడ్ బి అ న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా మనం జీవించాలని చెప్పి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, అండ్ గాడ్ హ్యాస్ గివెన్ us ఎ న్యూ కవెనెంట్. ప్రభు మనకి నూతన నిబంధనలు ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడైనా. ధర్మశాస్త్రము అనుసరించలేకపోతున్న మానవుడు ఆ పాపముతోనే నరకానికి వెళ్ళిపోతుంటే ప్రభు ఏం చేశాడు తెలుసా? మనకు ఒక నూతన నిబంధనను ఇచ్చాడు. ఆ మాటలు చదువుకోవాలి తప్పకుండా ఈ సమయంలో. ప్రభు ఇచ్చిన నూతన నిబంధన ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము. ఈ మాటలు అర్థం చేసుకోవాలి మనం. ఏంటంట, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కదా ఆయన బిడ్డలుగా. నిత్యమైన స్వాస్థ్యము మనం అందరము కూడా అనుభవించటానికి, అంటే పరలోక రాజ్య భాగ్యమును పొందుకునే యేసయ్య బిడ్డలుగా ఉండటానికి ప్రభువు ఈ క్రొత్త నిబంధనను మనకి అనుగ్రహించారు. ఏంటి ప్రభు ఇచ్చిన క్రొత్త నిబంధన? ఆయన కృప. పాపులమైన మనలను ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని క్షమించి మన నీతిమంతులుగా చేస్తున్నట్టు చూసారా? ఏ పని మనం చేయకుండానే, ఏ కష్టము మనం పడుకోకుండానే మన శాపాన్ని ఆయన భరించాడు, మన పాపాన్ని ప్రభువు భరించాడు. ఆ ప్రేమనే క్రొత్త నిబంధనగా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క క్రొత్త నిబంధన ఆయన కృపను చూపుతుంది. ప్రభు యొక్క క్రొత్త నిబంధన పరలోక రాజ్యాన్ని మనకు అందిస్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలమైన మనము ఈ రోజున నిబంధన అనేది ఒప్పందంతో కూడుతుందండి. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. నిబంధన అంటే an agreement between two. ఈ రోజున దేవునికి మనకు మధ్య ఒక ఒప్పందం కావాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే ఒక ఒప్పందము, అగ్రిమెంట్. ఏంటో తెలుసా? ఆ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే, అయ్యా నేను నిన్ను నా ప్రభువుగా, నా రాజుగా నా హృదయంలోకి చేర్చుకుంటున్నాను. నాలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు కార్చిన రక్తం ద్వారా కడిగివేసేయి.
మీ బిడ్డగా నన్ను, యోగ్యుడిగా నన్ను ఉంచి నీ కొరకు నన్ను నిలబెట్టు అంటూ ప్రతి ఒక్కరము కూడా ప్రభువుని హృదయంలో చేర్చుకోవటము. ఈ రోజున దేవునికి బిడ్డలమైన మనము ప్రభువుని గ్రహించే పరలోక రాజ్యాన్ని, ఆ రాజ్యానికి వారసులముగా ఉండటానికి యోగ్యమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ప్రభువు యొక్క పరిచర్య దినాల్లో యాకోబు బావి దగ్గర ఒక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ అంటాం. ఆమె సమరయురాలు. ఆమె పాపమనే రోగంతో బాధపడుతుంది. ఆమె పాప రోగము మానవ జాతికి సాదృశ్యంగా ఉంది. ఆమె జీవితము మానవ జీవితానికి, మానవ జాతికి ఒక సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆమె పాపమే మన పాపము. ఆమె యొక్క ఇహలోక ఆశలు మన ఇహలోక ఆశలు వంటివే. ఆమె యొక్క విచ్చలవిడి జీవితము మన విచ్చలవిడి జీవితమే. ఆమె యొక్క దుష్టత్వము మన యొక్క దుష్టత్వమే. అయితే గమనించాలి, ఆమెను రక్షించిన ఆ ప్రభువే మన రక్షకుడు. ఆమెను రక్షించాడు ఆయన మనల్ని కూడా రక్షించే గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె ఎంతో భయంకరమైన పాప జీవితంలో ఉన్న ఆమెను ప్రభువు మార్చాడు. ప్రభు యొక్క మాటలు మార్చినవి. ప్రభు అన్నాడు, అమ్మా, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడమ్మా. ప్రభువు యొక్క మాటలను ఆలకించింది. ప్రభు ఎవరో ఆమె గ్రహించింది. ఆమెలో గొప్ప మార్పు, ఆమెలో గొప్ప ఆనందం ఆమె పొందుకుంది. ఆమె పాప జీవితాన్ని వదిలివేసింది. ఈ రోజున ఆమె పొందుకున్న ఆనందము ఈరోజు మనం కూడా పొందుకోవాలి అంటే మనము కూడా ఆమె వలె పాప క్షమాపణ పొందాలి. ప్రభువు మాత్రమే ప్రతి పాపిని క్షమించగలిగిన వాడు. ఆయన పాపిని క్షమించేవాడు ఈ లోకంలో ఎవరు లేరండి. నో వన్ కెన్ ఫర్గివ్ ఎ సిన్నర్ ఎక్సెప్ట్ జీసస్. యేసు తప్ప పాపిని క్షమించేవాడు, క్షమించే అధికారము ఎవరికి లేదు. ఈరోజు ఆ సమరయ స్త్రీ ఏ విధంగా తన ప్రతి పాపాన్ని యేసు ఎదుట ఒప్పుకొని పాప క్షమాపణ పొందిందో, మనం కూడా గత జీవితాన్ని వదిలివేసి యేసు ద్వారా రక్షించబడి ఆమె పొందుకున్న ఆనందం వలె మనం కూడా ఆనందించాలి. అగస్టీన్ అనే వ్యక్తి ఎంతో భయంకరంగా జీవించేవాడు, చాలా ఇష్టానుసారంగా జీవించేవాడు అగస్టీన్. అయితే ఒక రోజున దేవుని యొక్క వాక్యం విన్నాడు అగస్టీన్. దేవుని యొక్క మాటలు విన్న అగస్టీన్ తన పాప జీవితాన్ని వదిలివేశాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు అగస్టీన్. ఆ రోజునంట మిలాన్ ఆ యొక్క పట్టణంలో, ఇటలీలో వెళ్తూ ఉన్నాడు అగస్టీన్. ఆ సందు గుండా వెళ్తూ ఉండగా ఆమె పిలుస్తుంది అతన్ని. ఆమె వేశ్య, షీ వాజ్ ఎ ప్రాస్టిట్యూట్. అగస్టీన్ ఎప్పుడు ఆమె ఇంటికి వెళ్తూ ఉండేవాడు. అయితే ఆ రోజున ఆ వీధి గుండా వెళ్తుంటే వెళ్ళిపోతున్న అగస్టీన్ని చూచింది ఆమె. అగస్టీన్ అని పిలిచింది. అగస్టీన్ మాట్లాడలేదు. అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంటే ఆమె మళ్ళీ పిలిచింది, అగస్టీన్ అని దగ్గరగా పిలిచింది. అతను వెనుక తిరగలేదు. అగస్టీన్ అన్న మాట ఏంటో తెలుసా? యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నీవు ఆమెవి కావచ్చు, కానీ నేను అతన్ని కాదు. ఐ ఆమ్ నో లాంగర్ ద సేమ్ పర్సన్. నేను అతన్ని కాదు, నా ప్రభువు నన్ను మార్చివేశాడు. ఈ రోజున అగస్టీన్ ఏ విధంగా తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని భక్తిగా, నీతిగా జీవించి చరిత్రలో సెయింట్ అగస్టీన్ అని పిలువబడ్డాడు. ఆయన ఒకనాడు పాపి అయిన అగస్టీన్, ఒకనాడు సిన్నర్. హీ వాజ్ ఎ సిన్నర్, టెరిబుల్ సిన్నర్. అతనంత నీచుడు లేడు అని చెప్పి సమాజం అనుకుంటూ ఉండగా
అతనంత అవినీతిపరుడు లేడని చెప్పి సమాజము అనుకుంటుండగా యేసే ద్వారా పట్టబడిన అగస్టీన్ తన పాపానికి స్వస్తి చెప్పి అంటున్నాడు, ఐఎమ్ నాట్ హీ, నేను అతన్ని కాదు. ఈ రోజున దేవుని యొక్క బిడ్డ, నువ్వు ఇంకా గతంలో ఎలా ఉన్నావో అట్లాగే ఉంటే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాలని నువ్వు పొందుకోలేవు. ప్రభువు మన జీవితాల్లో మార్పును కోరుతున్నారు. ఇటాలియన్స్కి ఒక చక్కటి అలవాటు ఉంది. 31 31 రాత్రి, అంటే ఈరోజు ఇలాగే న్యూ ఇయర్ని ఎదుర్కోవడానికి ముందు ఆ రోడ్లన్నీ నిర్మానుష్యం అయిపోతాయంట. ఎవరు ఉండరు రోడ్ల మీద, ఎవరు ఉండరు, అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతారు. పోలీసు వాడు కూడా ఉండరు, అందరూ ఇళ్లలో ఉంటారు. when the clock strikes 12, కరెక్ట్గా 1:12 కొట్టగానే ఇళ్లలోంచి కిటికీలు ఓపెన్ చేస్తారు. చక్కటి మ్యూజిక్ వస్తుంది. చక్కగా అందరూ కిటికీలోంచి తొంగి చూస్తూ ఒకరికి ఒకరు హ్యాపీ న్యూ ఇయర్. బ్రదర్ కంభం జాన్ వెస్లీ, డోర్ నెంబర్ 45-9-3, కల్వరీ పవర్ చర్చ్, పడవలరేవు, గుణదల, విజయవాడ. ఫోన్ నెంబర్ 9985200048.